వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై హనుమాన్. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 49వ సర్గము. రావణుని ఆకారమును చూచి హనుమంతుడు ఆశ్చర్యపడుట. శత్రువులకు భయమును గొలుపునట్టి పరాక్రమవంతుడైన ఆ హనుమంతుడు రావణుని కృత్యమునకు ఆశ్చర్యపడెను. అతడు క్రోధముతో కన్నులెర్ర చేసి ఆ రావణుణ్ణి చూచెను. రావణుడు ధరించిన కిరీటము మేలిమి బంగారముతో నిర్మింపబడి మంచి ముత్యములచే పొదుగబడి ధగధగలాడుచుండెను. అట్టి కిరీటద్యుతులతో అతడు విరాజిల్లుచుండెను. సానలు దీరిన జాతి వజ్రములతోడను అమూల్యములైన మణులతోడను పొదుగబడి సంకల్ప మాత్రముల సిద్ధములై చిత్ర విచిత్రముగానున్న స్వర్ణాభరణములతో అతడు తేజరిల్లుచుండెను. వెలకట్టుటకు సాధ్యము కాని పట్టు వస్త్రములను అతడు ధరించి ఉండెను. ఎర్ర చందనపు పూతలతో కస్తూరి మొదలగు ద్రవ్యములచే పంక్తులు దీరి కుదురుకొనిన త్రిపుండ్రములతో వివిధములగు చిత్రములతో అనులిప్తుడై ప్రకాశించుచుండెను. అతని కనులు విశాలముగా ఉండుటచే దర్శనీయములై ఎర్రబారి ఉండుటచే భయమును కొల్పుచును ఉండెను. దంతములు పదునుదేరి ప్రకాశముచుండెను. పెదవులు రేలాడుచుండెను. మహా తేజశాలియు వీరుడును అయిన రావణుడు 10 శిరస్సులతో ఒప్పుచు అనేకములైన క్రూర మృగములతో నిండిన శిఖరములు గల మందర పర్వతము వలె ఒప్పుచుండెను. అతడు కాటుక కొండ వలె విలసిల్లుచు వక్షస్థలమునందు మిలమిలలాడుచున్న హారములతో శోభిల్లుచుండెను. పూర్ణచంద్రుని వలె ధగధగలాడుచున్న రత్నాహారములతో విరాజిల్లుచు పెద్ద కొంగలతో కూడిన మేఘము వలె ఒప్పారుచుండెను. అతని బాహువులు మేలి చందనములచే పూయబడి ఉండెను. అవి జిలుగు పనితనము గల భుజకీర్తులతో మెరుచున్న దండ కడియములతో అలంకృతమై ఉండెను. ఆ బాహువులు పరిపుష్టములై 5 పడగల సర్పముల వలె అలరారుచుండెను. అతని పీఠము మేలైన స్ఫటికమణులతో చిత్రముగా నిర్మితమై ఉండెను. అది రత్నముల కూర్పుతో అలంకృతమై ఉండెను. దానిపై శ్రేష్టమైన ఆస్తరణము పరచబడి ఉండెను. అట్టి ఉన్నత సింహాసనముపై అతడు సుఖాసీనుడై ఉండెను. చక్కగా అలంకరించుకొని వింజామరలను చేబూనిన కాంతలు చుట్టూను చేరి సమీపమున నుండి ఆ రావణులకు సేవలను నర్చుచుండిరి. మంత్రాంగ తత్వమును బాగా ఎరిగిన వారును బలదర్పితులను అయిన దుర్ధరుడు, ప్రహస్తుడు, మహాపార్శ్వుడు, నికుంభుడు అను రాక్షస మంత్రులు అతని చుట్టూను చేరి ఉండిరి. ఆ 4 సచివులచే పరివృతుడై హాయిగా ఆసీనుడై ఉన్న రావణుడు 4 సముద్రములచే పూర్తిగా ఆవరింపబడి ఉన్న భూమండలము వలె ఒప్పారుచుండెను. మంత్రాంగమును నెరుపుటలో సమర్థులైన వారును తన మేలుగోరు వారును ఆయన మంత్రులతో సేవింపబడుచున్న రావణుడు దేవతలతో సేవలను అందుకొనుచున్న దేవేంద్రుని వలె తేజరిల్లుచుండెను. ఆ విధముగా మహా వైభవోపేతుడై మేరు శిఖరముపై నిలిచిన సజ్జల మేఘము వలె తేజరిల్లుచున్న రాక్షసేంద్రుణ్ణి హనుమంతుడి వీక్షించెను. ఘోర పరాక్రమశాలురైన రాక్షసులు తనను మిక్కిలి పీడించుచున్నను ఆ మారుతి పరమాశ్చర్యముతో రావణుని చూచెను. తేజో విరాజమానుడైన రావణునిగాంచి అతని తేజస్సునకు ఆకర్షితుడై హనుమంతుడు అప్పుడు ఆలోచింపసాగెను. అహో, రావణుని ఈ రూపము అత్యద్భుతము, ధైర్యము నిరుపమానము, సత్వము ప్రశంసార్హము, తేజస్సు అసదృశము. నిజముగా ఈ రాక్షసరాజు సర్వలక్షణ శోభితుడు. ప్రబలమైన ఇట్టి అధర్మమునకు ఒడిగట్టుకున్నచో ఈ రావణుడు దేవేంద్రునితో కూడిన సురలోకమునకు సైతము ప్రభువై ఉండేవాడు. క్రూరములైన హింసాత్మకములైన లోక నింద్యములైన ఇతని అధర్మకృత్యముల కారణముగా సురాసురులతో కూడిన లోకములు అన్నీను ఇతనికి భయపడుచున్నవి. ఇతడు క్రుద్ధుడైనచో సమస్త జగత్తును సముద్రమున ముంచి ప్రళయమును సృష్టించుటకు సమర్థుడు కదా.
మిక్కిలి పరాక్రమశాలి అయిన రావణుని ప్రభావమును గ్రహించి ప్రతిభామూర్తి అయిన హనుమంతుడు ఇట్లు పెక్కు రీతిలా చింతింపసాగెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 49వ సర్గము సంపూర్ణం. 50వ సర్గము. రావణుడు ప్రహస్తుని చేత హనుమంతుని లంకా ప్రవేశమునకు కారణమడిగించుట. హనుమంతుడు తాను శ్రీరాముని దూతనని తెలుపుట. మహాబాహువు లోకకంటకుడు అయిన రావణుడు తన ఎదుటనున్న ఆ వానరోత్తముని పరిశీలనగా చూచి కోపోద్రిక్తుడాయను. మహా తేజస్సుతో ప్రకాశించుచున్న కపివరునిగాంచి సంశయచిత్తుడై అతడు ఇట్లు ఆలోచింపసాగెను. పూర్వము నేను కైలాస పర్వతమును కదిలించినప్పుడు కుపితుడై నన్ను శపించిన నందీశ్వరుడే ఈ రూపముతో ప్రత్యక్షముగా ఇచ్చటికి వచ్చెనా ఏమి? కానిచో ఇతడు వానర రూపమున వచ్చిన ఆ బాణాసురుడై ఉండవచ్చును. రోషముతో కన్నులెర్ర చేసిన ఆ రావణుడు మంత్రి ముఖ్యుడైన ప్రహస్తుని వైపు చూచి సందర్భోచితములకు అర్థవంతములైన మాటలను గంభీరముగా ఇట్లు పలికెను. ఈ దుష్టుడు ఎచ్చటి నుండి వచ్చెను? వీని రాకకు కారణమేమి? వనమును నాశమునర్చుట వలనను రాక్షస స్త్రీలను భయపెట్టుటలోనూ అతనికి గల ప్రయోజనమేమి అని ఇతనిని అడుగుము. ఏ ప్రయోజనమును ఆశించి దుర్భేద్యమైన నా నగరమున ఇతడు ప్రవేశించెను? యుద్ధమునర్చుటలో ఇతని ఉద్దేశమేమి అని ఈ దుర్మతిని అడుగుము. రావణుని ఆజ్ఞను అనుసరించి ప్రహస్తుడు ఇట్లనను. ఓ వానరా, ఊరడిల్లుము. నీవు భయపడవలసిన పని లేదు. నీకు భద్రమగుగాక. దేవేంద్రుడే నిన్ను ఈ లంకానగరమునకు పంపియున్నచో తెలుపుము. నిర్భయముగా ఉండుము. నిన్ను బంధ విముక్తిని చేయుదుము. గూఢచారి రూపమున నీవు మా నగరమును ప్రవేశించితివి. నిన్ను ఇచ్చటికి పంపినవాడు కుబేరుడా, యముడా, వరుణుడా, లేక విజయకాంక్షతో విష్ణువే నిన్ను దూతగా ఇచ్చటకు పంపెనా? నీవు రూపమున మాత్రమే వానరుడవు. ఇట్టి అద్భుతమైన నీ తేజస్సు వానర మాత్రులకు ఉండదు. ఓ వానరా, నిజము నుడువుము. నీవు ఇప్పుడే బంధ విముక్తుడవు కాగలవు. అనృతమారి ఆడినచో నీ ప్రాణములు దక్కవు. అట్లు కానిచో నీవు ఈ రావణ నగరములో ఎందులకు ప్రవేశించితివి అని ప్రహస్తుడు అడుగగా అప్పుడు హనుమంతుడు రావణునితో ఇట్లు పలికెను. నేను ఇంద్రయమవరుణులలో ఎవరి దూతనూ కాను, కుబేరుని మిత్రుడనూ కాను, నేను విష్ణుదూతనూ కాను. నేను సహజముగానే వానరజాతి వాడను. నా ఎంతట నేనే ఈ లంకకు వచ్చి తిని. దుర్లభమైన అనగా రావణ దర్శనమునకై నేను ఇట్లు చేసి తిని. నీ దర్శనమునకే వనమును పాడు చేసి తిని. ఇప్పుడు బలశాలురైన రాక్షసులు యుద్ధకాంక్షతో వచ్చిపడిరి. నా దేహ రక్షణ కొరకు వారిని ఎదిరించి యుద్ధము నర్చితిని. సురాసురులు సైతము అస్త్రములతో నన్ను బంధింపజాలరు. నీ కుమారునకు బ్రహ్మాస్త్రమును అనుగ్రహించిన బ్రహ్మదేవుడే నాకును ఈ వరమును ఇచ్చెను. రాక్షసరాజైన నిన్ను చూచు కోరికతోనే బుద్ధిపూర్వకముగా ఈ బ్రహ్మాస్త్రమునకు నేను కట్టుబడి తిని. నేను బ్రహ్మాస్త్ర బంధము నుండి పూర్తిగా విముక్తుడను. ఒకానొక రాజకార్య నిమిత్తమై నేను ఇచ్చటికి వచ్చి తిని. నిన్ను చూచుటకే ఈ రాక్షసులు పెట్టుచున్న బాధలను అన్నింటినీ ఓర్చుకొనుచుంటిని. ఓ రాజా, మిక్కిలి పరాక్రమవంతుడైన శ్రీరాముని దూతగా నన్నెరుంగుము. నీకు హితమును గూర్చు నా మాటలను శ్రద్ధగా వినుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండం నందు 50వ సర్గము సంపూర్ణం. 51వ సర్గము. హనుమంతుడు రావణునకు హితమును ఉపదేశించుట. మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు మిక్కిలి బలపరాక్రమములు గల ఆ రావణుని చూచి ఎట్టి తత్తరపాటును లేకుండా అర్థవంతములైన మాటలను అతనితో ఇట్లు పలికెను. సుగ్రీవుని సందేశముతో నీ లంకానగరమునకు వచ్చి తిని. సోదరుని వలె నీ హితమును గోరు వానర రాజైన ఆ సుగ్రీవుడు రాక్షసరాజు అయిన నీ క్షేమ సమాచారములను అడిగెను. మహాత్ముడు, నీకు సోదరతుల్యుడు అయిన సుగ్రీవుని సందేశమును వినుము. ఇది ధర్మార్థములతో కూడినది. ఇహపర లోకముల యందు శ్రేయస్సును గూర్చున్నది. దశరథుడను పేరుగల ఒక మహారాజు కలడు. అతడు రథాశ్వ గజ బలములు కలవాడు. లోకమునకు తండ్రి వంటివాడు. బంధువు ఇంద్రుని వలె మహా తేజస్శాలి. అతని పెద్ద కుమారుని పేరు శ్రీరాముడు. అతడు ఆజానుబాహువు, ఎల్లరకును ప్రియమును గూర్చువాడు, సర్వసమర్థుడు, మహాపరాక్రమోపేతుడు, ధర్మ మార్గానువర్తనుడు. అట్టి శ్రీరాముడు తండ్రి ఆజ్ఞానుసారము సోదరుడైన లక్ష్మణునితో భార్య అయిన సీతాదేవితో రాజ్యమును వీడి దండకారణ్యమున ప్రవేశించెను. ఆయన భార్య అయిన సీతాదేవి మహాసాధ్వి. ఆమె మహాత్ముడు విదేహరాజు అయిన జనకుని కూతురు. ఆమె దండకారణ్యమునందు అపహరించబడినది. ఆ రాజపుత్రుడు తమ్ముడైన లక్ష్మణస్వామితో కూడి ఆ సీతాదేవిని వెతుకుచూ ఋష్యముఖ పర్వతమును చేరి సుగ్రీవునితో కలిసెను. సీతాదేవిని వెతికించుటకు సుగ్రీవుడును, వానర రాజ్యమునకు సుగ్రీవుని రాజుగా చేయుటకు శ్రీరాముడును ప్రతినలు పూనిరి.
పిదప రాజకుమారుడైన ఆ శ్రీరాముడు వాలిని యుద్ధమునందు హతమార్చెను. అతడు సుగ్రీవుణ్ణి వానర భల్లూకములకు ప్రభువుగాను కిష్కిందకు రాజుగాను చేసెను. వానర ప్రముఖుడైన వాలి నీకు ఇంతకు ముందే తెలియను. శ్రీరాముడు ఆ వానర ప్రముఖుని ఒకే ఒక బాణముతో రణరంగమున పరిమార్చెను. సత్యసంధుడు వానరరాజు అయిన ఆ సుగ్రీవుడు సీతాన్వేషణ తత్పరుడై అన్ని దిశలకును తన వానరులను పంపెను. లక్షల కొలదిగానున్న ఆ వానరులు సకల దిశలయందును భూమండలమునందును పాతాళమునందును ఆకాశమునందును ఆమెను వెతుకుచున్నారు. వారిలో కొందరు గరుత్మంతుని వలె పరాక్రమశాలురు, మరికొందరు వాయువేగముతో సాగిపోగలవారు. మహాబల శౌర్యములు గల ఆ వానర వీరులు అడ్డులేని గమనము గలవారై ఎక్కడికైనను శీఘ్రముగా వెళ్ళగలరు. నా పేరు హనుమంతుడు. నేను వాయుదేవుని పుత్రుడను. సీతాదేవి కొరకై 100 యోజనముల పొడవు గల సముద్రమును లంఘించి ఆమె జాడను తెలుసుకొనుటకై తీవ్ర వేగముతో ఈ లంకకు వచ్చి తిని ఆమెను అన్వేషించుతూ తిరుగుచున్న నాకు ఆమె ఇచ్చట కనబడినది. ఓ మహాబుద్ధిమంతుడా, నీవు ధర్మార్థములను బాగుగా ఎరిగిన వాడవు. తీవ్ర తపస్సులను నడిచి గొప్ప వరములను పొందిన వాడవు. అట్టి నీవు పరసతులను బంధించుట తగదు. ధర్మశాస్త్రములకు విరుద్ధములైనవియు మిక్కిలి అపాయకరములైనవియు మూలమునకే విచ్చిత్తిని గూర్చినవియు అగు దుష్కృత్యములకు మీ వంటి బుద్ధిమంతులు పూనుకొనరు. క్రుద్ధులైన రామలక్ష్మణులు ప్రయోగించిన బాణములకు ఎదురుగా నిలబడుటకు దేవాసురులలో సైతం ఎవరికీ శక్తి కలదు. ఎవ్వరునూ నిలువజాలరు. ఓ రాజా, ధర్మస్వరూపుడైన శ్రీరామునకు కీడు తలపెట్టిన వానికి ముల్లోకములయందును సుఖము సున్నా. అందువలన సర్వకాలములయందును హితమును గూర్చున్నదియు ధర్మబద్ధమైనదియు అర్థవంతమైనదియు అగు నా మాటను ఆలకింపుము. సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీరామునకు జానకీదేవిని అప్పగింపుము. నేను సీతాదేవిని కనుగొంటిని. ఇతర వానరులకు అలభ్యమైన జానకీదేవి దర్శనము నాకు ఇచ్చట లభించినది. ఇక తరువాత చేయవలసిన కార్యమును శ్రీరాముడే నిర్ణయించును. శ్రీరాముని స్మరించుచు ఇచ్చట శోకాకులయ్యి ఉన్న సీతాదేవిని నేను చూచితిని. నీవు అపహరించి తీసుకొని వచ్చిన సీతాదేవి నిన్ను నీ లంకను కాటువేనున్న 5 పడగల ఆడు సర్పమని ఎరుంగకున్నావు. ఆమె నీ పాలిటి మృత్యుదేవత సుమా. మిక్కిలి విషపూరితమైన అన్నమును భుజించి ఎంతటి జఠరాగ్ని కలిగిన వాడైనను దానిని జీర్ణించుకొనజాలడు. అట్లే ఎంతటి పరాక్రమవంతులైనను ఆ సురాసురులు సైతము సీతాదేవిని వశమునర్చుకొనజాలరు. నీవు ధర్మమును ఆచరించుచు పెక్కు కష్టములను ఓర్చుకొని తపస్సు చేసితివి. తత్ఫలితముగా మరణము లేని వరమును పొందితివి. అట్టి తపఃప్రభావమును చేతులారా నాశనము చేసుకొనుట యుక్తం కాదు. కఠినమైన తపశ్చర్యల ఫలితముగా నీవు దేవతల వలన కానీ అసురుల వలన కానీ మరణము లేకుండా వరమును పొందితివి. అయినను నీ మరణమునకు అనివార్యమైన గొప్ప హేతువులు కలవు. దేవతలు, అసురులు, రాక్షసులు, దానవులు, గంధర్వులు, యక్షులు, నాగులు మొదలగు వారిలో సుగ్రీవుడు ఏ జాతికిని చెందినవాడు కాడు. శ్రీరాముడు మానవుడు, సుగ్రీవుడు కపీశ్వరుడు. నీవు వానరుల వలన మరణము లేకుండునట్టి వరమును పొందలేదు కదా. కనుక ఓ రాక్షసరాజా, నీ ప్రాణములను ఎట్లు కాపాడుకొనగలవు? ధర్మఫలము అధర్మఫలము ఎప్పుడునూ కలిసి ఉండవు. ధర్మకార్యము శుభఫలమును, అధర్మ కార్యము అశుభఫలములను ఇచ్చును. ధర్మ కార్యాచరణము వలన అధర్మ కార్యఫలము నశింపదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని గదా ఆర్యోక్తి. నీవు ఆచరించిన ధర్మఫలము పూర్తిగా నీకు లభించినది. ఇందు ఏమాత్రమూ సందేహము లేదు. ఇప్పటి నీ అధర్మఫలమును శీఘ్రముగానే పొందగలవు. దండకారణ్యమునందలి ఖరదూషణాదుల వధను, కిష్కింద ఎందలి వాలివధను, రామ సుగ్రీవుల మైత్రీబంధమును జ్ఞప్తికి తెచ్చుకొని నీ హితమును గూర్చి బాగుగా ఆలోచించుకొనుము. హయ రథ గజ బలములతో కూడిన నీ లంకను సర్వనాశనము చేయుటకు నేనొక్కడనే చాలుదును సుమా. కానీ అందులకు శ్రీరాముని అనుమతి లేదు. సీతాదేవిని అవమానపరిచిన శత్రువులను హతమార్చి తీరుదును అని శ్రీరాముడు భల్లూక వానరుల సమక్షమున ప్రతినబూని ఉన్నాడు. శ్రీరామునకు అపకారము చేయువాడు సాక్షాత్తు ఆ దేవేంద్రుడే అయినను అతడు సుఖమును పొందజాలడు. ఇంక నీ వంటి సామాన్యుల విషయము చెప్పనేలా. నీవు అపహరించుకొని వచ్చి నీ లంకలో నిర్బంధించిన సీత సామాన్య స్త్రీయే అని తలంచుచున్నావు. కానీ ఆమె నీ లంకను సర్వనాశనమనర్చడి నీ పాలిటి కాళరాత్రి అని ఎరుంగుము. సీతాదేవి స్వరూపముననున్న ప్రబలమైన కాలపాశమును నీవే స్వయముగా నీ మెడకు చుట్టుకొంటివి.
ఇక నీవు క్షేమముగా ఎట్లుందవు అని ఆలోచింపుము. ఎత్తైన బురుజులతో విశాలమైన వీధులతో కూడి ఉన్న ఈ లంకానగరము సీతాదేవి తేజస్సుచే దగ్ధమైనది. శ్రీరాముని కోపజ్వాలలతో ఇంకనూ మండిపోవుచున్నది అని ఎరుంగుము. మంటలలోనున్న నగరమును చూడుము. ఆత్మీయులైన మిత్రులను, మంత్రులను, బంధువులను, సోదరులను, సుతులను, హితులను, భోగ్యైశ్వర్యములను, భార్యలను, వేయేల కడకు నీ బంగారు లంకను నీవు చేతులారా వినాశనమునకు గురి చేయవద్దు. ఓ రాక్షసరాజా, నేను శ్రీరాముని బంటును. ఆయన శక్తితో నేను ఏమైనను చేయగలను. దూతను. నీకు హితోపదేశము చేయుట నా విధి. విశేషించి వానరుడను. శ్రీరాముడు మానవుడు, నీవు రాక్షసుడవు. కావున నేను మధ్యస్థుడను. నాకు ఎట్టి పక్షపాతము లేదు. నా సత్యవచనమును ఆలకింపుము. మహాయశస్వి అయిన శ్రీరాముడు రుద్రుని వలె సమస్త లోకములను సంహరింపగలడు. పంచభూతాత్మకములైన చరాచరములతో నిండిన వాటినన్నింటినీ మరలా అదే విధముగా క్షణకాలములో సృష్టింపగలడు. దేవతలలో, అసురులలో, నరేంద్రులలో, యక్షులలో, రాక్షసులలో, విద్యాధరులలో, సమస్త గంధర్వులలో, నాగులలో, సిద్ధులలో, కిన్నరులలో, పక్షులలో, సకల ప్రాణులలో ఎవ్వరును విష్ణుతుల్య పరాక్రముడైన శ్రీరాముణ్ణి ఎదిరించి యుద్ధము చేయుటకు ఏ విధముగానైనను, ఎచ్చటనైనను, ఏ కాలమునందైనను సమర్థులు కారు. సకల లోకములకు ప్రభువు, రాజశ్రేష్ఠుడు అయిన శ్రీరాముని ఎడ ఈ విధముగా ఘోరమైన అపరాధము గావించి ఇక నీవు జీవించి ఉండుట అసాధ్యము. ఓ రాక్షసరాజా, దేవతలు, దైత్యులు, గంధర్వులు, విద్యాధర, నాగ, యక్షులు మొదలైన వారు విడివిడిగా గాని కలిసి కాని ముల్లోకాధిపతి అయిన శ్రీరామునకు ఎదురుగా యుద్ధముల యందు నిలువజాలరు. సమరమున శ్రీరాముని చేతిలో చావు మూడిన వానిని స్వయంభువు, చతుర్ముఖుడు అయిన బ్రహ్మ కాని, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు అయిన రుద్రుడు గాని, మహేశ్వర్య సంపన్నుడు, సురపతియు అయిన దేవేంద్రుడు కాని రక్షింపజాలరు. అనగా అట్టి వానిని ఎవ్వడునూ రక్షింపలేడు. నిర్భయముగా మాట్లాడుచున్న హనుమంతుని యొక్క సహేతుకములైన తనకు అప్రియములైన హితవచనములను సాటిలేని వాడగు ఆ రావణుడు వినెను. పిమ్మట అతడి కోపముతో గ్రుడ్లురుముచున్న వాడై ఆ వానరోత్తముని చంపుటకు ఆదేశించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 51వ సర్గము సంపూర్ణం.